ఓం శాంతి. ఈరోజు మార్చి 27వ తేదీ 2026. శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా మీరు మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యారు. మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. అందువలన మీరు త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాథులుగా అయ్యారు అంటున్నారు బాబా. ప్రశ్న: ఈ విశ్వానికి ఆత్మిక సేవ పిల్లలైన మీరు తప్ప ఇతరులెవరూ కూడా చేయలేరు. ఎందుకు? సమాధానం: ఎందుకంటే మీకు మాత్రమే సుప్రీం ఆత్మ అంటే శివ్ బాబా పరమాత్మ నుంచి శక్తి లభిస్తుంది. మొట్టమొదట ఆత్మలైన మీకు సుప్రీం ఆత్మ ద్వారా జ్ఞానం యొక్క ఇంజెక్షన్ అనేది లభిస్తుంది. దీని వలన పంచవికారాలపై స్వయం మీరు విజయం అనేది పొందుతారు. అంతేకాకుండా ఇతరులకు కూడా విజయాన్ని ప్రాప్తి చేయిస్తారు. ఇటువంటి సేవ ఇతరులెవరూ కూడా చేయలేరు. ఆత్మిక పిల్లలైన మీరు మాత్రమే కల్పకల్పము ఈ ఆత్మిక సేవను చేస్తారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: తండ్రి శ్రీమతాన్ని అనుసరించి భారతదేశానికి సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. సర్వశక్తివంతుడైన తండ్రి నుంచి శక్తిని తీసుకొని పంచవికారాలనే శత్రువులపైన విజయం పొందాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: మనుష్యుల నుంచి దేవతలుగా అయ్యేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. జ్ఞానం ధారణ చేసి ముళ్ళ నుండి పుష్పాలుగా అయి ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: వినాశన సమయంలో పరీక్షలో పాస్ అయ్యేవారు ఆకారి లైట్ రూపధారి భవ. వరదానం యొక్క వివరణ: వినాశన సమయంలోని పరీక్షలో పాస్ అయ్యేందుకు లేక సర్వ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆకారి లైట్ రూపధారులుగా అవ్వండి. ఎప్పుడైతే నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్గా అవుతారో అప్పుడు మీ శరీరం కనిపించదు. ఎలాగైతే పాత్రను అభినయించే సమయంలో దుస్తులు ధరించి పని సమాప్తి అయిపోతూనే ఆ వస్త్రాలు తీసేస్తారు కదా, అలా 1 సెకండులో ధరించండి, ఇంకొక సెకండులో భిన్నమైపోండి. ఈ అభ్యాసం అనేది ఉంటే చూసేవారు వీరు లైట్ వస్త్రధారులు, లైటే వీరి అలంకారం అని అనుభవం చేస్తారు అంటున్నారు బాబా. స్లోగన్: ఉమంగ ఉత్సాహాలనే రెక్కలు సదా తోడుగా ఉంటే ప్రతి కార్యంలో కూడా సఫలత సహజంగా లభిస్తుంది అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. తండ్రి సర్వశక్తివంతుడు కనుక వారి చేయి పట్టుకునేవారు తప్పకుండా చేరుకుంటారనే నమ్మకం అనేది ఉంచుకోండి. స్వయం బలహీనంగా ఉన్నా మీ సాటి శక్తివంతుడు కదా, అందువలన తప్పకుండా దాటుకునేస్తారు. సదా ఇటువంటి నిశ్చయ బుద్ధి గల విజయీ రత్నాన్ని అనే స్మృతిలో ఉండండి. గడిచిపోయిందేదో గడిచిపోయింది, గతం గతః అని బిందువు పెట్టి ముందుకు వెళ్ళండి అంటున్నారు బాబా. ఈరోజు బాప్దాదా యొక్క అతి ప్రియమైన దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క ప్రాణం మన అందరి హృదయాలపై రాజ్యం చేసేటటువంటి మధురమైన జానకి దాది గారి యొక్క స్మృతి దినము. దాది గారు 104 సంవత్సరాల వయస్సు వరకు కూడా విదేహి మరియు జీవన్ముక్త స్థితిలో ఉండి జ్ఞాన దానంతో పాటు గుణాల యొక్క దానం కూడా పూర్తి పరివారానికి అలౌకిక పాలన చేశారు.
వారి సాగర్భిత జ్ఞానంలోని అనేక గుహ్య రహస్యాలతో నిండినటువంటి క్లాసులు అందరికీ కూడా మార్గదర్శనం అనేది చేస్తున్నాయి. ఈ రోజుకి కూడా వారి ఛత్రఛాయ మరియు వారి ద్వారా లభించినటువంటి అమూల్యమైన శిక్షణలు అనేక మంది బ్రహ్మవస్థలలో చెవులలో మారుమ్రోగుతూ ఉన్నాయి. దాది గారు సత్యత, స్వచ్ఛత మరియు నిరాడంబరతకు ప్రతిమూర్తిగా ఉండేవారు. దాది ద్వారా లభించిన అనేక అమూల్యమైన శిక్షణల నుంచి కొన్ని శిక్షణలను మనం మన సొంతంగా చేసుకోవాలి. వాటిలో కొన్ని విషయాలు: మొదటిది, తమలోని సూక్ష్మ అభిమానాన్ని పరిశీలించుకొని దానిని త్వరగా సమాప్తం చేసుకొనుటే తమను తాము ఆశీర్వదించుకోవటం. అధికంగా ఆలోచించటం, మాట్లాడటం మరియు చింత చేయటం ద్వారా శక్తి ఖర్చయిపోతుంది. సైలెన్స్లో ఉంటే శక్తి జమ అవుతుంది అంటున్నారు దాది. ఎవరి తప్పునైనా మనస్సులో, చిత్తములో ఉంచుకోరాదు. చిత్తమును శుభ్రంగా ఉంచుకుంటే శాంతిగా ఉండగలరు. తెలివితో వ్యర్థము మరియు నెగిటివ్ని సమాప్తం చేస్తే శాంతి ప్రియులుగా అయిపోతారు. బాబా నుంచి బహుమతి తీసుకోవాలంటే నియమాలను పాటించండి. కొంచెం కూడా ఎక్కడ ఆకర్షణ కానీ లొంగుబాటు కానీ ఉండరాదు అంటున్నారు దాది. కర్మ మరియు సంబంధాల గురించి గుణాల ద్వారా తెలుస్తుంది. కనుక కర్మలో ఆత్మీయత మరియు సంబంధాలలో సత్యత ఉండాలి అంటున్నారు దాది. నమ్రత మరియు సత్యతను మీ సాథీగా చేసుకుంటే ప్రతి విషయము యాక్యురేట్గా జరుగుతుంది. ప్రేమను వేడుకునేందుకు బదులు స్వమానంలో ఉండండి. అందరినీ గౌరవిస్తే ప్రేమకు పాత్రులవుతారు అంటున్నారు దాది. ఎవరైతే స్వచ్ఛంగా, సత్యంగా మరియు సేవాదారులుగా ఉంటారో వారే పరమాత్మ ప్రేమకు పాత్రులవుతారు. సేవ చేస్తూ డబల్ లైట్గా ఉండటమే అన్నింటికంటే గొప్ప సేవ అంటున్నారు దాది. పెద్ద విషయాన్ని చిన్నదిగా చేస్తే ఉరికంబం కూడా ముల్లివలె అయిపోతుంది. చింతన సాధనలో అడ్డు వస్తుంది. స్మరణ సాధన ద్వారా సిద్ధిని ఇప్పిస్తుంది అంటున్నారు దాది. సంతోషం యొక్క ఖజానాను సదా స్థిరంగా ఉంచుకోవాలంటే పాజిటివ్గా ఆలోచించే పద్ధతిని నేర్చుకోండి. ఇప్పటి స్థితియే చివరిలో పనికొస్తుంది. అందువలన మీ స్థితిని తయారు చేసుకోవటంపై గమనం అనేది ఉంచండి అంటున్నారు దాది. మనోబలమును ఎంత పెంచుకోవాలంటే ముళ్ళ అడవిలో స్వయం కూడా సురక్షితంగా ఉండాలి మరియు ఇతరులకు కూడా సహయోగం ఇవ్వగలగాలి. పవిత్రత నుంచి ముక్తులుగా అవ్వాలంటే ఆంతరిక వైరాగ్య వృత్తిని ధారణ చేయండి అని దాది చెప్తూ ఉన్నారు. మంచిది. ఓం శాంతి.